ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల ఆగస్ట్ 22వ తారీఖు ఉదయం 9 గంటలకు కాకినాడ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి స్వస్థత బిడ్డ తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు ఎంతో మంది జీవితాలలో దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని దేవుడు రక్షణలో నడిపించి ఉన్నారు. అనేక మంది జీవితాలు కట్టబడ్డాయి. గొప్ప సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. జీవితాలను మార్చుకుంటున్న వారు ఎంతో మంది ఈ ఆరాధన ద్వారా. తప్పగా మీరు కూడా పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రతి పోరాటానికి దేవుడే విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. ఈ అంత్యకాల దినాల్లో మరి ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు బలపరుచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ప్రార్థన చేసే వారిగా మనం ముందుకు సాగుదాం. ప్రతి విజయము మన జీవితాల్లో మరి మనం చూడాలంటే ప్రార్థన ఒక్కటే దిక్కు అండి. మరి ప్రార్థిద్దాం. దేవుడు అనేకమైన కార్యాలను జరిగించబోతున్నారు. మర్చిపోకండి, ప్రార్థించండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మన ఆత్మీయ జీవితాలలో మనము చాలా రోషము కలిగి ఉజ్జీవముతో ఈ ఆరాధన ద్వారా మనం ముందుకు సాగుదాం. పడిపోయిన మన పరిస్థితులను, పడిపోయిన మన కుటుంబాలను, చెదిరిపోయిన మన కుటుంబాలను, జీవితాలను, ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మరి ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఎన్నో విషయాలలో మన జీవితాలను మనం మార్చుకుంటున్నాం కదండి. మన జీవితాలు సరిచేయబడినప్పుడు మనం ఎంతగానో మరి కోల్పోయిన సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులం అని చెప్పుకోవడం కాదండి, మన జీవితాల్లో మార్పులు రావాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవుడు ఏదైతే చెప్తున్నారో ఆయన మాటల ప్రకారం మన జీవితాలలో మనము ఆ మాటల్ని పట్టుకొని మరి ఆ మాటల ప్రకారం మన జీవితంలో ముందుకు సాగినప్పుడు మన జీవితం దేవునికి ఇష్టకరమైన జీవితంగా ఉంటుంది. అప్పుడు మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటని అందరం కలిసి ధ్యానిద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. మీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూడండి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయం కదా. అందుకని దేవుడు అంటున్నారు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోను. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలండి. హృదయంలో చాలా విధమైన వాటిని మనం ఉంచేసుకుంటూ ఉంటాం కదా. పైకి మాత్రం చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం, కానీ హృదయంలో ఉండవలసినవి అన్నీ ఉంటాయి. కుళ్ళు ఉంటుంది, లేకపోతే ఒకరి పైన ద్వేషించే స్వభావము, లేకపోతే ఒకరి గురించి తప్పుగా ఆలోచించే స్వభావము, క్రియలు, లేదా ఏదో ఒకటి చెయ్యాలి అంటే ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైనవన్నీ కొన్ని మనం ఉంచుకుంటూ ఉంటాం కదండి. అందుకనే దేవుడు అంటున్నారు, హృదయాన్ని భద్రంగా కాపాడుకొనము. భద్రంగా చూడండి, ఎందుకంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయమే. ఆమేన్. మంచి జీవదారులు మన హృదయంలో నుంచి రావాలండి. ఈ ఉదయకాల సమయంలో కొన్నిసార్లు మనము మనకున్న బలహీనతలను బట్టి మన జీవితంలో కొన్ని కోల్పోతూ ఉంటాం కదండి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండకూడదు. చాలా స్పష్టమైన జీవితము, స్పష్టమైన క్రియలు, అన్ని విషయాల్లో కూడా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పాలి. ఆమె చూడండి, దేవుని వైపు త్రిప్పబడిన హృదయాలు అద్భుతకరంగా ఉంటాయి. దేవుని ఆలోచనలు కలిగి నింపబడతాం. మరి మన హృదయాలు దేవుని వైపు త్రిప్పబడితే దేవుని గుణగణాలు కలిగి మనం నింపబడతాం. మన హృదయాలు దేవుని వైపు త్రిప్పబడితే, హృదయంలో దేవుడు లేకుండా అందరికీ స్థానం ఇచ్చినట్లయితే, ఇదిగో మన హృదయంలో సమస్తమైన విషయాల్లో మనము అంటే మన హృదయము చాలా బలహీనమైపోతుందండి. మనము ఇతరులను నమ్ముకొని మరి ఎన్నో విషయాల్లో మనం మోసపోతూ ఉంటాం.
లేదా ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా అందరికీ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇలా చాలా విషయాలు నష్టపోతుంటాం, చాలా విషయాల్లో బలహీనం అయిపోతూ ఉంటాం, చాలా విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. అలా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. మనము సమాధానం, సంతోషం, నెమ్మది చేత మనం నడిపించబడాలంటే ప్రతి ఉదయం కూడా, ప్రతిరోజు కూడా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పాపపు హృదయముగా మన హృదయం ఉండకూడదు, లేకపోతే దేవునికి అయిష్టమైన హృదయముగా మన హృదయం ఉండకూడదు. ఈ హృదయము దేవునికి అంకితం అవ్వాలి. ఆమేన్. హృదయం అంతా యేసే నింపినప్పుడు మన హృదయములో మనం సంతోషాన్ని మనం చూడగలుగుతామండి. హృదయం అంతా కూడా మరి దుఃఖముతో ఉన్న హృదయము సంతోషకరంగా మార్చబడుతున్న దేవుడు మనతో ఉన్నప్పుడు, మన హృదయంలో క్రీస్తు ఉన్నప్పుడు, క్రీస్తును ధరించుకొని మనం బ్రతికినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ లోకం అంతా కూడా ఈ హృదయంలోనే ఉంటుంది. ఈ హృదయము మరి లోకము వైపే ఆ ఆలోచన తీసుకొని వస్తుంది. దాని ద్వారా నాశనం అయిపోయిన వారు, పతనం అయిపోయిన వారు, చెడిపోయిన వారు, పడిపోయిన వారు ఎంతో మంది. అందుకనే హృదయాన్ని భద్రముగా ఉంచుకుందాం. కయ్యోను, హేబేలు గురించి అందరికీ తెలుసు కదా. మన జీవితాలు చాలా స్పష్టముగా ఉండాలి. మన హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉండకూడదు. తమ్ముళ్ళ పైన, చెల్లెల పైన, అన్నల పైన, తెలిసిన వారి పైన, బంధువుల పైన, మరి సేవకుల పైన, లేకపోతే విశ్వాసుల పైన, సంఘాల పైన మనము దేవుని హృదయాన్ని ధరించుకొని బ్రతికినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఉదయకాల సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నారు కదా. దేవుని మహిమను చూడాలంటే మన హృదయాన్ని ముందుగా భద్రంగా కాపాడుకొని మన హృదయం అంతా దేవుని నింపుకొని మనం ముందుకు సాగుదాము గాక. ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడు అయి ఉన్నావయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. మీ బలమైన మాటల ద్వారా మీ నూతనమైన కార్యం మా జీవితంలో చూస్తున్నా. మీ హృదయం భద్రముగా కాపాడుకొని ఉంటున్నావయ్యా. చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు, చెడ్డ తలంపులతో మేము నింపబడకుండా అయా నీతితో, యథార్థతతో మేము నింపబడాలి. మీ కార్యాలను, మీ మహిమను మా జీవితంలో చూడాలంటే మా హృదయం సరిగ్గా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగిన హృదయంగా ఉండాలి. చెడు వైపు మేము వెళ్ళకుండా ప్రభా మీ మాటలు పట్టుకుని జీవించదుము గాక. ఆత్మీయంగా మమ్మల్ని ప్రతిరోజు బలపరచండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో అయా యథార్థత కలిగి, నీతి కలిగి జీవించట కృప చూపించండి ప్రభా. నీతి కలిగిన వారిగా ప్రతి విషయంలో మేము ఉంటే కృప చూపించండి. ఎంతమంది ఉదయ కలిసి మాటలు ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు కలగచ్చండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.